డెడ్ లైన్ అంటూ హార్మూజ్ పై అమెరికా అల్టిమేటం పై హూంకరిస్తూ ఉంటే మరోవైపు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. యుద్ధంలో కొత్త దిశ మొదలైందని పోస్ట్ చేసింది. ఫతే కేబర్ షేఖర్ మిసైళ్లతో ఇక దాడులు రెండింతలవుతాయని ట్రంప్ను హెచ్చరించింది ఇరాన్ నాయకత్వం. ట్రంప్ను ఓ నియంతతో పోల్చింది ఇరాన్. ట్రంప్ వైట్ హౌస్లో ఉన్న హిట్లర్ అంటూ ఇరాన్ వ్యాఖ్యానించింది. అమెరికా డెడ్ లైన్ ముంచుకొస్తూ ఉండడంతో ఇరాన్ సైనిక సమీకరణ ముమ్మరం చేసింది. దేశం కోసం తల్లిదండ్రులు తమ పిల్లలను సరిహద్దులకు పంపాలంటూ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఐఆర్జీసీ పిలుపునిచ్చింది. యుద్ధ భూమిలో నిలబడినప్పుడే వారు యోధులుగా ఎదుగుతారని కర్తవ్య బోధ చేసింది. ప్రభుత్వ టెలివిజన్ ఛానల్లో ఈ మేరకు దేశ ప్రజలకు పిలుపునిచ్చింది ఇరాన్. ఇప్పటికే విద్యుత్ కేంద్రాల దగ్గర మానవ కవచాలుగా ఉండాలన్న ప్రభుత్వ పిలుపుతో అనేక ఇంధన కేంద్రాల దగ్గర ప్రజలు మానవ కవచాలుగా నిలబడ్డారు. దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉండాలని ఆ దేశ అధ్యక్షుడు పిలుపునిచ్చారు. తమ దగ్గర అత్యుత్తమ టెక్నాలజీ ఉందన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. తమ విమాన వాహక నౌక అబ్రహాం లింకన్ పై 101 మిసైళ్లను ఇరాన్ ప్రయోగించిందని అన్నారు. గంటకు 2700 మైళ్ల వేగంతో అవి దూసుకొచ్చాయని అన్నారు. అయితే వాటిని అన్నింటినీ తాము గగనతలంలోనే కూల్చివేశామన్నారు. 10 ఏళ్ల క్రితం అది సాధ్యమేనా అని తాను అనుకున్నానని తెలిపారు. తమ దగ్గర నమ్మశక్యం కాని టెక్నాలజీ తయారు చేసిన ఆయుధాలున్నాయని అన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్.